దేవా, మాతో అనేక విషయములు మాట్లాడుతూ ఉన్నావు. ఇది బలిపీఠము, నీ వాక్యము మనుషులకు దేవా తండ్రి ప్రచురము చేయవలసిన ప్రశస్తమైన స్థలము ప్రభువా. ఒక మానవుడిగా ఈ లోకములోని ఒక మనిషికి పుట్టిన కుమారుడిగా ఇక్కడ నిలబడలేదు, కానీ నీ రాయబారిగా నీ దివ్యమైన వాక్యమును ఏవి నీచములో ఏవి ఘనములో యోచించే శక్తిని ప్రజలకు ఉపదేశమును బోధించుటకు నువ్వు నిలబెట్టుచున్న విధానమును బట్టి నీకు వందనములు తండ్రి. నీ సహాయం మాకు మీరు దయచేయండి. ఇది ప్రభుదినము, దీన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు మీరు మమ్మలను జ్ఞాపకం ఉంచుకోమని మాకు పదే పదే మీరు చెప్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనములు తండ్రి. నీ సహాయం మాతోటి ఉంచి బలపరచుము దేవా. నీ శక్తి మాకు దయచేయము. నేను వట్టి వాడను ఒప్పుకొనుచున్నాను, పాపుల ప్రధానులను పరిశుద్ధుల అల్పుడను. మీరే నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచుము తండ్రి. సైతాన్ యొక్క శక్తుల యొక్క ప్రభావం నా మీద మా మీద ఏలుబడి చేయనివద్దు. అంధకార శక్తుల యొక్క ప్రభావం నా మీద మా మీద ఏలుబడి చేయనివద్దు. దుష్ట శక్తుల యొక్క ప్రభావం నా మీద మా మీద ఏలుబడి చేయనివద్దు. లోకము దుర్నీతి మా మీద ఏలుబడి చేయనివద్దు ప్రభువా. నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ భయముతో వణుకుతో నీ ఆత్మ కలిగి జీవించే భాగ్యము మాకందరికీ మీరు దయచేయండి. నీ వాక్యం వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. మా హృదయ ధ్యానము నీ మీద మేము నిలుపుగలుగున్న శక్తిని మాతోటి ఉంచి మమ్మల్ని బలపరిచి మరి కాలం మొదలుకొని నడినెత్తు వరకు నన్ను స్వస్థపరిచి ఆత్మీయంగా నన్ను నిలబెట్టుము. శరీరం ఆరోగ్యము బలముతోటి రెండంతల ఆత్మ చేత ఎలీషా మీదన ఆత్మ ఏలియా మీదన ఆత్మ ఎలీషా మీదకు వచ్చినట్లుగా నీ దివ్యమైన సన్నిధి దేవా నాతో ఉంచి నన్ను బలపరిచి వాడుకొనుము. మొదట నాకు కావాల్సిన వాక్యము దయచేయండి. లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. మా సంఘ బిడ్డలు నెల్లూరులో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఎక్కడ లైవ్లో అంతరాయం లేకుండా దేవా తండ్రి స్పష్టముగా వినికిడి దృష్టి కూడా స్పష్టముగా ప్రసారం అవటకు సహాయం దయచేసి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఆరాధన పాటగా మన ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుదాం. ఒక ఇంగ్లీష్ పాట, 2 పల్లవులు పాడుకుందాం. 18వ పాట. హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ఆరాధన గీతంలో 18వ పాట పాడుకుందాం. 18వ పాట. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమై నా పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భోజనుల నేలోను. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. బోరతను తాళములన్ రోగించి స్తుతించుడి. నిరంతరము మారా
స్థుతించుడి. అందరూ చప్పట్లు కొట్టబడదాం. రాజుల రాజైన యేసురాజు భోజనుల నేలన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాథని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భోజనుల నేలన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన భోజనుల నేలన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా యెహోవాను స్తుతించుడి. అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజై యేసురాజు భోజనుల నేలన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి. నేను నీ వాడనై ఉండగోరదన్. యేసు ప్రియ రక్షక. ఇంగ్లీష్ భాగంలో నుంచి ఈ పాట పాడుకుందాం. నేను నీ వాడనై ఉండగోరదన్. యేసు ప్రియ రక్షక. ఆరాధన గీతంలో ఇంగ్లీష్ పాటల భాగం నుంచి 200 ఆరాధన భాగము 108వ పేజీ నెంబర్ 108. పేజీ నెంబర్ తీస్తే మనకి అర్థమవుతుంది. 108వ పేజీ 244వ పాట. ఐ యామ్ థైన్ ఓ లార్డ్, ఐ హావ్ హర్డ్ దై వాయిస్. నేను నీ వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియ రక్షక. నీవు చూపు ప్రేమనగాంచితిన్ నన్ను చేర్చు నీ దారిన్. నన్ను చేర్చు చేర్చు చేర్చు. మరొకసారి
నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్కకు వాయిద్యాలాపండి. నన్ను ప్రతిష్ట పరచుమీ నాథ నీదు కృప వల్లనే నాదనాత్మా నిన్ను నిరీక్షించున్ నీ చిత్తంబు నాదాగున్ నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్క నిధి సన్నిధిలో నికనండ నెంత తృష్టి నాకగున్ స్నేహితునిగా మఠలాడేదన్ సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్కకున్ నిధ దివ్యా ప్రేమతిశయము ఇహ బుద్ధి కందాదు పరమాందన దాని శ్రేష్టత నేననుభవించేదన్ నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్క మూడవ వచనం మరొకసారి మంత్రతో పాడుకుందాం. నీదు సన్నిధిలో నికనుండనంత తృష్టి నాకగున్ స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ రెండు పల్లవులు పాడుకుందాము. తదుపరి మనం దేవుని వాక్యం విందాము. ఆరాధన గీతంలో నుంచి 111వ పల్లవి. ఆలయంలో ఆమెను మాత్రం చెప్పే భక్తి వలదు. మొదటిసారి ఆలయంలో అని పాడుకుందాం, రెండోసారి ఆదివారం అని పాడుకుందాం. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఆదివారము, కానీ ఇక్కడ ఆలయంలో ముద్రించబడింది. మొదటిసారి పుస్తకంలో ఎలా ఉందో అలా పాడదాం, రెండోసారి పాడినప్పుడు ఆదివారం పాడదాం. ఆలయంలో 149వ పేజీలో 111వ పల్లవి, పేజీ నెంబర్ 149, 111వ పల్లవి.
ఆలయంలో ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. వారమంతా క్రీస్తు సాక్షిగా జీవించాలి. మాటల భక్తి కాకుండా క్రియలు కలిగి ఉండాలి. ఆలయంలో ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. వారమంతా క్రీస్తు సాక్షిగా జీవించాలి. మాటల భక్తి కాకుండా క్రియలు కలిగి ఉండాలి. ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి. మరొకసారి, ఆలయంలో ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. వారమంతా క్రీస్తు సాక్షిగా జీవించాలి. మాటల భక్తి కాకుండా క్రియలు కలిగి ఉండాలి. ఆలయంలో ఆమెన్ మాత్రం ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. వారమంతా క్రీస్తు సాక్షిగా జీవించాలి. మాటల భక్తి కాకుండా క్రియలు కలిగి ఉండాలి. ఆదివారం ఆమెన్ మాత్రం చెప్పే భక్తి వలదు. నన్ను జీవజ్వాలగా మార్చుము నీ ప్రేమకై. లెట్ మీ బి ఎ లివింగ్ ఫైర్. ఎంత? 100 పేజ్ నెంబరు 171 పల్లవి, పేజ్ నెంబరు 159 పేజీ. నన్ను జీవజ్వాలగా మార్చుము నీ మహిమకై. మరొకసారి గట్టిగా అందరం హృదయమంతులతో ప్రార్థనాపూర్వకంగా పాడుకుందాం. 171వ పల్లవి. నన్ను జీవ జ్వాలగా మార్చుము నీ మహిమకై. పరిశుద్ధ ప్రేమతో నన్ను నింపుము. స్వీయం పాపం లోకమున్ వీడితి నిన్ వెంబడింప. ఉత్తమ సేవకునిగా నన్ను చేయము. శుద్ధ హృదయముతో నిన్ను కొనియాడెదన్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. మరొకసారి, నన్ను జీవజ్వాలగా మార్చుము నీ మహిమకై. పరిశుద్ధ ప్రేమతో నన్ను స్వీయం పాపం లోకమున్ వీడితి నిన్ వెంబడింప. ఉత్తమ సేవకునిగా నన్ను చేయము. శుద్ధ హృదయముతో నిన్ను కొనియాడెదన్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. జీవిత కాలమంతయు నిన్నే సేవింతున్. ఆఖరిసారిగా దివ్య గ్రంథము ఎచ్చటనైనా చదివిన సహాయం కలుగును. ప్రార్థనాపూర్వకంగా మనం ఈ పల్లవ పాడుకుందాము. దివ్య గ్రంథం అన్నప్పుడు మన చేతిలో ఉన్న బైబిళ్ళు పైకెత్తి సూచనగా పాడుదాం. దివ్య గ్రంథము, ద గ్రాండ్ ఓల్డ్ బుక్. పేజ్ నెంబర్ చెప్పాలా? 200
61వ పేజీలో 261 పేజీ 151వ పేజీలో 171 రాత్రి ఉపవాసం కదా గట్టిగా చెప్పలేకపోతున్నారు. 171వ పేజీలో 248వ పల్లవి. అందరూ లేచి నిలబడి పాడదాం. లేచి నిలబడి మీ బైబిల్ తీసుకోండి. అందరూ నిలబడి పాడదాము. దివ్య గ్రంథం అన్నప్పుడు మన బైబిల్ పైకెత్తుదాము. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచ్చటనైన చదివిన సహాయము దొరకను. కష్టముల్ వచ్చిన దుఃఖముల్ కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచ్చటనైనా చదివిన సహాయము దొరకను. కష్టముల్ వచ్చినన్ దుఃఖముల్ కలిగినన్ విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. జీవము గల దేవా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా విడవకుండా చదివితే దేవ మాకు ఆదరణ దొరుకును. విడవకుండా చదువుతామని మేము నిబంధనగా ఈ పల్లవిని పాడుకున్నాము. మా జీవితంలో ఒక నిత్య నిబంధనగా ఉండే భాగ్యము నాకు అందరికీ మీరు దయచేసి బలపరిచి, లైకత విగ్రహ మంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టి నీ సన్నిధి నీ కాపుదల నాతో మాతో ఉంచి మమ్మల్ని లేవనెత్తమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో వాక్యం విడిన సంఘ బిడ్డలకి మా చెరవరు పలవరు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము మన ఉత్తర ప్రత్యుత్తరముల భాగముగా చదువుకున్న భాగంలో మొదటిగా కొంచెము 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము, పాత నిబంధన భాగంలో నుంచి రెగ్యులర్ బైబిల్ ఉన్న వాళ్ళకి 370వ పేజీ, పేజీ సంఖ్య 370 తెలుగు బైబిల్లో. పాత నిబంధన భాగంలో 370వ పేజీ, 14వ అధ్యాయము కొంత ధ్యానము చేద్దాం. 15లో కొంత భాగము, 16లో కొంత భాగము, ఈ 3 అధ్యాయములు దినము ధ్యానము చేద్దాం. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఆసా. ఏం పేరు? ఆసా. మంచివాడు, గొప్ప పనులు చేసినవాడు. అయితే తన తండ్రి చనిపోతే అతనికి రాజరికము, అతనికి బదులుగా తండ్రి యొక్క పారంపర్యము ప్రకారముగా తండ్రి తర్వాత కుమారుడు రాజ్య పరిపాలన చేయాలి పూర్వదినముల్లో. కనుక అదే ప్రకారము మరి యవనస్తుడైన అబియా యొక్క కుమారుడు, యవనస్తుడు ఆసా, అతనికి బదులుగా రాజు అయినట్లుగా మనము లేఖనములో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయము 2వ వచనము చూసినట్లయితే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. ఆసా రాజే మంచివాడు అని ఇంకా కిందన చాలా భాగములు అతని గురించి ఉన్నాయి. కానీ ముందు అతని పరిపాలన ఎలాగుందో రాయబడలేదు. కానీ ముందు అతడు ప్రజలకు ఏం చేశాడు, రాజ్యంలో ఏం చేశాడు, అతని వ్యక్తిగత జీవితం గురించి రాయబడలేదు. కానీ దేవునితో అతనికి ఉన్న సంబంధం ఏంటిదో బైబిల్ మొదటగా దాన్ని ఎంఫసైజ్ చేస్తూ ఉందంటే దాన్ని నొక్కి చెప్తా ఉంది.
ఈ మాట మనం చూసినట్లయితే ఆశ తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలము, యథార్థత. కొన్నిసార్లు మనము దేవుని సన్నిధికి వస్తాం, భక్తి చేస్తాం, కానీ మనకు నచ్చినట్లుగా చేస్తాం భక్తి. నేను కూడా అనేక పర్యాయములు అలాగా చేసి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రవాంచు వరకు నీకు దృష్టికి యథార్థముగా అనుకూలముగా నడిచే భక్తి నాకు దయచే ప్రభు అని పడుతూ లేస్తున్నప్పుడు ఆయనతో సంభాషించిన మాటలు ఇవి. ఇక్కడ మనము వాక్యం యొక్క లోతులోనికి మనం వెళుతున్నప్పుడు సైతానుడు అనేకమైన అవంతరములు మన జీవితంలోనికి తీసుకొస్తాడు. డౌట్ లేదు, అందులో ఎలాంటి సందేహించవలసిన అవసరత లేదు. భక్తి చేస్తున్నామంటే శోధన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. శోధన సహించువాడు రక్షించబడును. శోధన సహించువాడు రక్షించబడను. రక్షణ అనేది అనేక సార్లు హమ్మింగ్ వస్తుంది. రక్షణ అనేది అనేక సార్లు మీకు చెప్తా ఉన్నాను, తీసుకునేది కాదు, మన క్రియల వలన వచ్చేది. అంతం వరకు సహించువాడు రక్షించబడను. సహనం ఉంటే రక్షణ అంట. మనం దేనికి సహిస్తాము? బస్సు ఎక్కామనుకోండి, సీట్లు దొరకలేదు అనుకోండి, మనం వెళ్ళే గమ్యస్థానం వరకు వెళ్ళాలి కనుక ఎట్లో గట్ట మనం నిలబడలేకపోయినా, గమ్యం చేరే వరకు సీటు దొరకకపోయినా నిలబడి వెళ్ళడానికి సహనము కలిగి ఉంటాం. ఇక్కడ భక్తిలో ఆ సహనం కొన్నిసార్లు మనం ఏం చేస్తాము? కోల్పోతాము. భక్తిలో సహనముకు వచ్చేసరికి పర్వాలేదులే అనిపిస్తుంది. లోకంలో వాటికి సహనం ఉంటుంది, మనము ప్రయాణంలో సహనం వహిస్తాము. కొన్నిసార్లు అసలు ఓపిక లేకపోయినా, మనకి ఆరోగ్యము లేకపోయినా, ఇబ్బందిగా ఉన్నా, నేను హోటల్స్లో పనిచేసే సమయంలో పెద్ద పెద్ద వివాహములు, ధనికులులోని చెప్పబడే లోకములో ఉన్నతమైన వర్గములు, శ్రేణిలో ఉన్నవారు వివాహములు చేసుకుంటూ ఉన్నప్పుడు, వివాహము సమయము దగ్గర అవుతున్నప్పుడు, ఆ పెండ్లి ముహూర్తంలో లేకపోతే ఆ దినమో ఇచ్చిపుచ్చుకునేవి దగ్గర అవుతున్నప్పుడు, పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తె వెళ్ళి లోపల ఉంటారు ఆ వివాహ ప్రాంగణంలో. ఈలోపు చాలామంది గుమ్ము కొడుతూ ఉంటారు. ఎవరు అంటే వాళ్ళు నడవలేని వాళ్ళు. ఎలాంత నడవలేరంటే కనీసం కాళ్ళు కిందెట్టయినా నడవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వస్తారు. వాళ్ళని తీసుకురావడానికి ఒక 5, 6, 10 మంది ఒక వీల్ చైర్, చక్రాలు ఉన్న కుర్చీలో వాళ్ళని కూర్చోబెట్టి తోపుడు బండిలో తీసుకొస్తారు. పోనీ అక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కుర్చీలో కూర్చోగలరంటే అక్కడ కూడా వాళ్ళ కుర్చీలో కూర్చోలేరు. అక్కడి నుంచి ఇంకొకరు ఇద్దరు భుజం మీద వేసుకుని ఆ పెండ్లి ప్రాంగణంలో వాడిని కూర్చోబెడతారు. అంటే ఆ పెండ్లి చూడాలని ఆ వృద్ధులకి, నడవలేని వారికి, ఆరోగ్యం క్షీణించిపోయిన వారికి ఆసక్తి ఉంది. రెండవదిగా సహనము కూడా ఉంది. ఎట్లయినా వివాహం మేము చూడాలి, ఆరోగ్యం సహకరించట్లేదు, దేహము శరీరము సహకరించట్లేదు, మూడవదిగా వయసు కూడా సహకరించడం లేదు. కానీ చుట్టుపక్కల వారిని, తన బంధువుల్ని, తన ఇంట్లో ఉన్న వారిని బ్రతిమలాడో నేను ఎలాగైనా వస్తానని. వాళ్ళు వచ్చే విధానం చూసినప్పుడు వాళ్ళు చూస్తే చాలా బాగా రెడీ అయ్యి వస్తారు. ఎంతగా అంటే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటాం. చూస్తే చక్కగా మంచిగా పొట్టు చీర కట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే. మగవాళ్ళు అయితే మంచిగా సఫారీ వేసుకుని వస్తారు, చేతికి కాళ్ళకి తగిలించుకోవాల్సినన్ని తగిలించుకుంటారు, మంచిగా ముస్తాబు వేస్తారు. మంచిదే. ఈ వివాహం మేము చూడాలి, రేపో మాపో చనిపోతామని వాళ్ళకి తెలిసినా కూడా
ఈ లోకంలో ఇంకా వారి బంధులో వారి దేహంలో ప్రాణం ఉంది కనుక ఎలాగైనా వివాహము తిలకించాలి, ఆసక్తి చూడండి. కానీ అదే వ్యక్తులను ఒకవేళ దేవుని నమ్ముకుంటే దేవుని సన్నిధికి అలా రమ్మంటే వస్తారా? రారు, ఆసక్తి లేదు. యెహోవా దృష్టికి యథార్థముగాను అనుకూలముగా నడవడం అంటే అది. లోకంలో మనము కూడా కొన్నిసార్లు అనేకమైన వాడికి ప్రాధాన్యత ఇస్తాం, ఇవ్వద్దని నేను చెప్పను. లోకంలో ఉన్నాము గనక చాలాసార్లు పదం వాడతాం. రక్త మాంసంలో మనం ఉన్నాం గనక మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక నిర్వర్తించవలసిన పని మనకుంది. ఎవరు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సోమరులుగా ఉండమని చెప్పలేదు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి తమ పనులు అప్పగించాడు. కానీ అన్నిటికంటే ముందు అంటున్నాడు దేవుడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు సమస్తము అనుగ్రహిస్తాను. లోకములో మనం అన్నీ చేసుకోవాలి. చూడండి, మనం కొన్నిసార్లు అనేక విషయంలో తప్పిపోతూ ఉంటాము. ఆస యెహోవా దృష్టికి యథార్థముగా అనుకూలంగా నడిచాడంట. మంచిగా పరిపాలన ప్రారంభించాడు. లోకంలో సాధారణంగా పరిపాలనలోకి వచ్చిన వారు ప్రధానమంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ సెక్రటరీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొదట దేని మీద దృష్టి పెడతారంటే ఖజానా ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ఎంత అభివృద్ధి ఈ ప్రజలకు చేయగలము, ట్రెజరీలో ఎంత సొమ్ము నిల్వ ఉంది, దీన్ని బట్టి మనం ఏం చేయగలం, ప్రజలకు మేలేం చేయగలము, గ్రామమునకు మేలేం చేయగలము, రాష్ట్రమునకు ఏం చేయగలము, దేశమునకు ఏమి చేయగలమని ఒక ప్రణాళిక వారు ఉన్న కాలంలోని వారు పరిపాలించే కాలంలో ఏం చేయాలో దాన్ని బట్టి ఆధారం చేసుకుని వారి పరిపాలన సాగిస్తూ ఉంటారు. ఇక్కడ రాజు ఉన్నాడు. ఈ రాజు అలాంటి దృష్టి ఏమీ లేదు. ఆస యొక్క జీవితము నన్ను ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ఈ యొక్క వృత్తాంతము చదవాలనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి అతనిలో ఉన్న కోణము వేరే విధంగా అర్థమవుతుంది. బైబిల్ కూడా లోకం మీద అతను దృష్టి పెట్టినట్లుగా లేదు, కానీ మనుషులకు చేయవలసిన అన్నీ చేశాడు. మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెదికాడు కనుక ఏమైందంట, 3వ వచనంలో ఏం జరిగింది చూద్దాం. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవా ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞ. దేశంలోని అవి క్రైస్తవులు లేకపోతే యూదులు యెహోవా నామమును అనుసరించే వారి దేశంలో కూడా ఏమున్నాయంట, విగ్రహాలు ఉన్నాయి, అన్య దేవత స్తంభాలు ఉన్నాయి, ఉన్నత శిఖరంలో చూడండి ఏమేమి ఉన్నాయో లిస్ట్ చూద్దాము. అన్య దేవతల బలిపీఠము, ఉన్నత స్థలములు, ప్రతిమలు, దేవతా స్తంభములను 4 రకములైనవి ఉన్నాయి. ఈ 4 ఒక యోధా సామ్రాజ్యంలోనికి, ఇశ్రాయేల్ సామ్రాజ్యంలోకి ఎలాగొస్తాయి? మనమంటే అన్య సంబంధమైన దేశంలో కానీ అన్ని రకమైన గుళ్ళు గోపురాలు ఉంటాయి. ఇది డెమోక్రసీ, లౌకికవాదము. కానీ ఇక్కడ యోధా దేశంలో కానివ్వండి, ఇశ్రాయేల్ దేశంలో కానివ్వండి, వారికి ఉన్నది ఒకటే ఒక దైవము. ఏంటి అంటే యెహోవాయే దేవుడు. మరి అక్కడికి ఇవన్నీ ఎలాగొచ్చాయి? అక్కడికి ఆ దేశంలో వాటి రూపురేఖలే ఎక్కడ కనబడకూడదు, ఆ యొక్క ప్రతిమలే కనబడకూడదు, దేవతా స్తంభములే కనబడకూడదు. కానీ ఉన్నాయి. ఎవరు పెట్టుంటారు? ఖచ్చితంగా అధికారంలో ఉన్న రాజులే వాటిని పెట్టించారు.
ఎవరు పెట్టించారంటే తన ముందు తన తండ్రే వాటిని ఎక్కడెక్కడ పెట్టించాలో పెట్టించాడు. ఎలాగొచ్చాయో మీకు చెప్తా, ఏ రీతిగా వచ్చిందో చెప్తాను. ఎందుకంటే ఈ రాజుల్లో అనేకులు క్రైస్తవులు భక్తి పోయేది కూడా ఇక్కడే. మనము జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే క్రైస్తవులకి భక్తి పోయేది ఎక్కడ పోతా చెప్పండి, మీరు చెప్పండి మీ అనుభవంలో చెప్పండి. క్రైస్తవుల భక్తి ఎక్కడ పోతుంది? వివాహం దగ్గర పోతుంది. వివాహము దగ్గరే భక్తి పోతుంది. దేశంలోని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండవలసి వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటిగా సౌలును అభిషేకించాడు, రెండవది దావీదును అభిషేకించాడు. దావీదు తదనంతరము సొలొమోను రాజ్యంలోనికి వచ్చాడు, కూర్చున్నాడు. సొలొమోను ఎంత ఘనుడంటే నేటికి కూడా, ఈ దినము కూడా ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఆయనకి జ్ఞానం గురించి ఏదో ఒక దగ్గర రాయబడే ఉంటుంది. నేనేమో ఇంగ్లీష్ చేసినప్పుడు సొలొమోను ఎంత జ్ఞానవంతుడో దాంట్లో రాయబడుతూ ఉంటూనే ఉండేది. అక్కడ మనం చూసినట్లయితే సొలొమోను మహోజ్ఞాని. దేవుని కోసము ఈ ప్రపంచములో మొట్టమొదట బలిపీఠము కట్టించిన వాడు, దేవుని మందిరము కట్టించిన వాడు సొలొమోను ఒక్కడే. మనం కట్టేది దేవుని మందిరం అంటాం కాదు, ఇది సమాజ మందిరము, దేవుడు నివాసం ఉండే స్థలము. సాక్షాత్తు దేవుడు తన సింహాసనం విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చిన ఏకైక మందిరం ఏదైనా ఉందంటే అది సొలొమోను కట్టించిన మందిరము. ఆయన కెరూబుల మీదను ఉన్నత స్థలంలో కూర్చున్నవాడు ఆయన. అలాంటి మందిరము కట్టించిన వాడు ఎక్కడ పడిపోయాడు చెప్పండి? పెళ్లిలో పడిపోయాడు. పెళ్లి చేసుకోవద్దని బైబిల్ చెప్పలేదు, కానీ పెళ్లి చేసుకోవలసి వచ్చినప్పుడు అన్య స్త్రీలతో వియ్యముంది వివాహము చేసుకున్నాడు. సరే, నేను జ్ఞానిని కదా, ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటే నా భార్యను కూడా నేను నా జ్ఞానంతో ఏం చేస్తాను, మార్చేస్తాను. నేను మా భార్యను కూడా మందిరంలోకి తీసుకెళ్తాను. ఎందుకంటే మందిరం కట్టించిన వాడు కూడా నేనే కదా, దేవాలయం కట్టించిన వాడు నేనే కనుక దేవాలయానికి మా ఆవిడని తీసుకొస్తాను, మా భార్యని తీసుకొస్తాను. సతీ సమేతముగా నేను ఎలాగొస్తాను? మందిరంలోకి వచ్చి కూర్చుంటాను అనుకున్నాడు. కానీ సొలొమోను ఎంత పురుషుడైనప్పటికీ భార్య మాటకి తల వంచి తీరాడు. సొలొమోను యొక్క హృదయమును ఏం చేశారంటే వారి భార్యలు అన్య దేవతల తట్టు త్రిప్పివేశారు. మందిరము కట్టిన వాడే లాభం ఉందా? ప్రయోజనం లేదు. ఒక ఇల్లు కట్టబడాలి అంటే జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. పురుషుడు అహంకారము కొంతకాలమే ఉంటుంది, పురుషుడి యొక్క యజమాయిషి కొంతకాలమే ఉంటుంది. ఆ ఇంటిలో ఆ భార్య, ఆ ఇంట్లో ఆ ఇల్లాలు, ఆ ఇంట్లో ఆ సతీమణి సరైన ప్రార్థనాపరులైతే ప్రతి గృహము ఖచ్చితంగా కట్టబడి తీరుతుంది. సొలొమోను జ్ఞానే గాని కళ్ళు వేసి లాగారు భార్యలు ఎటు? విగ్రహముల వైపు. ఆ రీతిగా యోధా పట్టణంలోనికి, ఇశ్రాయేలు దేశ నివాసుల మధ్యలోనికి అన్య దేవత బలిపీఠములు వచ్చాయి. ఇప్పుడు ఆశ ఏం చేశాడు? వాటిని అన్నిటినీ కొట్టివేశాడు. ప్రియమైన దేవుని సంగమా, స్త్రీ సంఘములో ఒక ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. స్త్రీ దేనైనా సహించగలదు. స్త్రీ దేనైనా ఇల్లును కట్టుకోవాలంటే బైబిల్ చెప్తా ఉంది జ్ఞానం ఉండాలి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది కనుక భర్త ఎన్ని వంకర టింకర వేషాలు వేసినా తన ప్రార్థన చేత, తన ప్రవక్తన చేత, వారి యొక్క ప్రవక్తను బట్టి భర్తలను కూడా రాబట్ట వచ్చును. దేని చేత? బైబిల్ కూడా అవసరం లేదంట. వాక్యము లేకుండానే స్త్రీలు తమ సత్ప్రవక్తన చేత, తమ క్రియల చేత భర్తలను దేవుని తట్టు తిప్పవచ్చు. బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ కూడా అవసరం లేదంట. స్త్రీ అంత ప్రభావితమైనది. ఇప్పుడు
ఈ రాజుగారు ఉన్నాడు, చూశాడు, అన్నిటినీ తీసివేశాడు. ఎందుకంటే రాజుగారికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు గనుక. ఇప్పుడు తన రాజు ఆసా యొక్క భార్య కూడా అన్ని రాలైతే చేయగలడా ఈ పని? చెప్పండి. ఎంతో కొంత ఏం చేస్తాడు, కొంత మినహాయం చేస్తాడు. అరే పర్లేదు లేరా, పోన్లే, మా ఆవిడ ఏదో చేసుకుంటుందిలే, ఆమె వరలక్ష్మి వ్రతం చేస్తే నేను గుడ్ ఫ్రైడే చేసుకుంటాను అనుకునేవాడు ఎవరు? ఆసా. కానీ ఖచ్చితంగా ఆసా యొక్క భార్య దైవ భయం కలిగిన స్త్రీ కాబట్టి, భర్తను ఆ దిశగా ప్రోత్సహించింది కాబట్టి, భర్తను ఆ రీతిగా లోకంలో ప్రజలకు ఏ మేలు చేయాలో నడిపించింది కాబట్టి, ఖచ్చితంగా ఆసా 2 అడుగులు ముందేసాడు, కానీ 1 అడుగు వెనక్కి వేయలేదు, నడిచాడు. బాగా ఉంది, రాజ్యం వెళ్ళిపోతా ఉంది. కిందకి చదువుదాము. 4వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యోధా వారికి ఆజ్ఞాపించాడంట. ఏం చేశాడు? రాజ చట్టము కాదయా, ప్రతి దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగ ప్రకారంగా కోర్టులు, మనుష్యులు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు అందరూ నడుచుకోవాలి. కానీ ఇక్కడ రాజ్యాంగం గురించి ఎక్కడా కూడా, ఒక కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కడా కూడా ఈ రాజు ప్రస్తావించకుండా, అది ఒక దేవుని నామమును ఎరిగినటువంటి రాజ్యము కనుక వాటన్నిటి ప్రక్కన పెట్టి ఏమన్నాడంటే, యెహోవాను ఆశ్రయించుటకును మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం బట్టి విధులను బట్టి క్రియలు జరిగించాలి అని యోధా వారికి ఆజ్ఞ. అంటే ఏం చెప్తున్నాడు? దేవుని మాట వినండి, నా మాట కాదు. నా మాట కాదయ్యా, నేను ఒక ఆర్డర్ వేస్తాను, ఒక జీవో ఇస్తాను, ఆ జీవోలు కాదు. దేవుడు అనాది కాలమందు మోషేను ఏర్పాటు చేసుకుని ఒక జీవో పాస్ చేశాడు, ధర్మశాస్త్రము, విధి విధానం ఎలాగుండాలి. ఇక్కడ రాజ్యమును దేవుడు స్థాపిస్తా ఉన్నాడు. మన క్రైస్తవ జీవితము, ఒక కుటుంబము, ఒక సంఘము ఎలాగుండాలో దీన్ని పోల్చి చెప్తా ఉన్నాడు. ఇది లోక పరిపాలన గురించి నేను చెప్పడం లేదు, లోకంలో ఉన్న ఆ విధానాల గురించి, ఈ విధానం గురించి చెప్పడం లేదు. ఒక క్రైస్తవ కుటుంబము, ఒక క్రైస్తవ రాజ్యం వలె ఉండాలి. లోకంతో మనకు సంబంధం లేదు, లోకం యొక్క విధి వినాదాలతో మనకు సంబంధం లేదు. లోకమునకు మీరు వ్యత్యాసముగా, వేరుగా ఉండమని చెప్తుంది కనుక ఈ యొక్క మిగతా రాజ్యములతోటి, మిగతా చుట్టుపక్కల దేశం యొక్క సరిహద్దులో ఉన్న అనేక దేశములతోటి ఇతడు ఏమైనా కొంత అటు ఇటుగా ఉండుంటే ఈ పరిపాలన విధానం అతను తీసుకొచ్చేవాడు కాదు. ప్రియమైన క్రైస్తవ సంఘమా, కుటుంబమా, విశ్వాసి, ప్రభు అంటున్నాడు, నీ చుట్టుపక్కల వారితో నీకు సంబంధము లేదు దేవుని విషయంలో. అయ్యో వాళ్ళు అలాగున్నారు, వాళ్ళు త్రాగుల్లో ఉన్నారు, వీళ్ళు వ్యభిచారంలో ఉన్నారు, వీళ్ళు కొట్లాటలో ఉన్నారు, వీళ్ళు ఇంకా పక్క వాళ్ళని దోచుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, లోకంలో సమస్త రకమైన పాపములు చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఈ సంఘములోకి వచ్చేవారు, క్రైస్తవ సంఘములో ఉన్నవారు కూడా ఈ రీతిగా ఉన్నారు అని నువ్వు చూస్తూ ఉంటే ఆసా వలె నీ ఇంటిని నువ్వు కట్టుకోలేవు. ఆసా తన రాజ్యమును కట్టుకున్నాడు, నీవు నీ ఇంటిని కట్టుకోవాలి. మనుషులు చూస్తే మనం కట్టుకోలేము, మనుషులు చూస్తే మన పునాది పాడైపోతుంది. అయ్యో ఈ వ్యక్తి ఉన్నాడండి, చాలా కాలం ప్రార్థనకి వెళ్తున్నాడండి, ఈమె ఉందండి, చాలా కాలం ప్రార్థనకు వెళ్తున్నాడండి, నన్ను చూస్తే ఈయనండి ఫలానా దేవుని సేవకుల యొక్క కుమారుడండి, బాల్యకాలం దేవుని తెలుసుకున్నాడండి, కానీ దేవుని భక్తి చేయట్లేదండి. నన్ను చూసినా మీరు భక్తి చేయలేరు. ఇక్కడ రాజు చెప్తున్నాడు, నన్ను చూడొద్దు, దేవుని ధర్మశాస్త్రమును, దేవుని యొక్క విధిని, దాన్ని బట్టి మీ క్రియలు ఉండాలి. కుటుంబము ఒక రాజ్యము. మనం అంటాము ఆ ఇల్లు చిన్న పరలోకములాగా ఉందండి. ఒక ఇంటిలో ఐక్యత ఉంటే,
ఒక ఇంటిలో సమాధానం ఉంటే, తల్లిదండ్రుల యొక్క మాట బిడ్డలు వింటే, బిడ్డల మాట తల్లిదండ్రులు వింటే, లేకపోతే కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరూ కలిసి భోజనం చేస్తే ఆ గృహం ఒక చిన్న పరలోకం వలె ఉంటుంది. ఒక రాజ్యం అది. రాజ్య స్థాపన అంటే మనం అనుకుంటాం గ్రామం ఉండాలి, పెద్దలు ఉండాలి, ఇవంతా కాదు. అది లోక రాజ్యము. కానీ దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది అంటున్నాడు దేవుడు. అన్నాడా లేదా? దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. మీరుండే సమాధాన విధానము, మీ మాటల విధానము, మీ క్రియల విధానం ఎలాగుండాలంటే, నా బైబిల్ చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథము చూడండి, లేఖనము చూడండి, దీంట్లో ఉన్న వాక్యము చూడండి, దాని ప్రకారం నడుచుకోండి. రాజు కూడా చెప్పదలుచుకుంటుంది అదే. ఇక్కడ నేను కొన్ని విధానాలు ఇస్తాను, నాకు కొంత అనుభవం ఉంది. మా నాన్నగారు, మా డాడీ, మా ఫాదరు, మీ పితరులు, మీ ఇంతకుముందున్న రాజుగారు ఇలాంటి విధానం యొక్క కొడుకులో నేను పుట్టాను కనుక నేను నా అనుభవంతో కొన్ని శాసనములు చేస్తాను, దాని ప్రకారం నడుచుకొని అని చెప్పాడా? చెప్పలేదు. నా అనుభవం పనిచేయదయ్యా, నా ఎక్స్పీరియన్స్ పనిచేయదు. కానీ మీకు ఈ రాజ్యం కట్టాలి అంటే దేవుని ధర్మశాస్త్రం కావాలి. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం గృహము కట్టుకోవాలంటే మన అనుభవం పనిచేయదు. పురుషుడికి పురుష అహంకారం పనిచేయదు. స్త్రీ ఒకవేళ తన గృహము దగ్గర నుంచి ఎంతో విలువైన కట్న కానుకలు తీసుకొస్తే అహంకారం పనిచేస్తుందా? పనిచేయదు. పనిచేస్తుందా? ఎక్కువ కట్నం తీసుకొస్తే కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుందా? కట్నంలో వాషింగ్ మెషిన్ ఉందండి, 6x6 మంచం ఉందండి, ఇంకేమున్నాయి, టీవీ ఉందండి, బైక్ ఉందండి, ఇంకా అన్ని బిందులు, కొంచాలు, కంచాలు అన్నీ ఉన్నాయండి. ఎంత అయిందండి కట్నంకి? సామాన్లు కంటే 10 లక్షలు అయిందండి. ఇటీవల ఒక ఆయన పెళ్లి చేశాడు. వాళ్ళు నన్ను ఫోన్ చేస్తే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంత అయిందయ్యా అంటే, కట్నం ఇచ్చింది కాకుండా సారీ పెట్టడానికి 10 లక్షలు అయిందండి. ఏం పెట్టాడో అర్థం కాలేదు నాకు. అంటే తన కుమార్తె ఇంటిలో నుంచి దేనికి కూడా ఇంక బయటికి వెళ్ళకూడదు, అన్ని ఇంట్లోనే ఉండాలి. మంచిదే. 10 లక్షల రూపాయలు ఎట్టి సారీ పెట్టాడండి. ఇప్పుడు విజయ అనుకోవచ్చు, నాకు కూడా పెడితే బాగుండని కదా. కనుక మనుషులు ఎలాగున్నారంటే, 10 లక్షలు పెట్టి ఇన్ని వస్తువులు కొంటున్నారంటే కుటుంబం ఎలా ఉండాలి? సుఖపడాలి అని మనం అనుకుంటున్నాం. కానీ సుఖం ఉంటుందా? వాళ్ళిద్దరి మధ్యన, భార్యాభర్తల మధ్యన ఐక్యత, సమాధానం లేకపోతే సుఖం అనేది ఉంటుందా? ఉండదు. కనుక భార్య భర్తలు ఇద్దరు ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. దేవునికి అప్పచెప్పాలి. దేవుని సన్నిధిలో, ప్రభా మాకు అది కావాలి, ఇది కావాలి ప్రభా, మా ఇంట్లో గృహంలోని శాంతి లేదు, సమాధానం లేదు, ఆస్తులు ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, దేవుని సన్నిధి ప్రకారం నడుచుకోమని బైబిల్ చెప్తా ఉంది. నడిచిన తర్వాత ఏం జరిగింది చూద్దాము. ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములో నుండి తీసివేసెను. అతని ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతని యూదా దేశమును ప్రాకారము గల పట్టణమును కట్టించెను. ఇప్పుడు ఇంత బాగా పరిపాలన చేస్తున్న వాడికి యుద్ధములే లేవంటే ఎలాగుంది? చక్కగా శాంతి, సమాధానం, ఒక పరలోకం వలె ఉంది ఆ దేశము. ఆ దేశంలో రాజుగారికి ఇంకా పని ఏమి లేదు. వచ్చి రాగానే ఏం చేయాలి అన్నీ చేసేసాడు. కనుక రాజుగారు సరదాగా వెళ్ళడం, ఏమైనా బాధ సాధన చూసుకోవడం, రావడం, ఇంతవరకే. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత శత్రు దేశంతో కూడా సమాధానంగా ఉంది. చేయవలసిన పనులన్నీ చేశాడు. చేస్తే ఇప్పుడు యుద్ధము లేకపోతే ఎవరికైనా ఏమొస్తుంది? నిర్లక్ష్యము వస్తుంది. మనకి ఎప్పుడు మనం తడవకుండా చెప్పండి, అన్నీ బాగుంటే మనం డబ్బులు ఎక్కువ వస్తుంది, జీతం వస్తుంది అనుకోండి, వెచ్చలవిడిగా మనం ఖర్చు పెడేస్తాం. అస్సలు డబ్బు లేనప్పుడు పేపర్ కింద ఏమైనా దాసామా, చీరల మధ్యలో ఏమైనా పెట్టామా,
ఇంకెక్కడైనా గ్లాసులు వేసి మర్చిపోయి ఎదుగుతూ ఉంటాయి, ఎందుకు డబ్బులు లేవు కాబట్టి. డబ్బులు ఉన్నప్పుడు అవి గుర్తుంటాయా? ఇప్పుడు రాజుగారు కూడా చేస్తుంది ఇంచుమించు ఆ రీతిగా ఉంది. ఆ రీతిగా అతను చేయడానికి పూనుకోలేదు. యుద్ధములు లేకుండా ఎలాగుందంటే దేశమంతా శాంతి సమాధానంతో ఉన్నప్పుడు రాజుగారు కూడా నిర్లక్ష్యం రావాలా రాకూడదా? రావాలి. కానీ రాజుగారు ఏం చేస్తున్నారంట, అతడు ఆ సంవత్సరం అతని యుద్ధము కలుగుపోటు చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేస్తుండగా అతడు యోధా దేశమును ప్రాకారము గల పట్టణమును సమయం ఉండగానే సద్వినియోగము చేసుకున్నాడు. ప్రాకారం వేసాడు. దేశము చుట్టూ ఫెన్స్. ఏ శత్రువు కానీ ఏ ఇతరమైన వస్తువులు కానీ ఈ దేశం వాళ్ళు ఆ దేశంలోకి వెళ్ళము కానీ ఆ దేశం వాళ్ళు ఈ దేశంలోకి రాకుండా చేయవలసిన ప్రాకారం అంతా పట్టణముల చుట్టూ కట్టించేశాడు. మనం ఏం చేస్తాము? మనకి ఖాళీ ఉందని ఇవాళ పని లేదు, ఇవాళ ఇంటికాడే ఉన్నాం అనుకోండి, అమ్మయ్య ఇవాళ బాగా పడుకోవాలి. సీన్ అనుకుంటారు, నేనంతా బట్టలు ఉతికాను, ఇవాళ బట్టలు ఉతికి పని లేదు కదా, త్వరగా వంట వండేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి భర్తని పనికి పంపించేసి ఏం చేసుకోవచ్చు, బాగా నడువు వాల్చొచ్చు, నిద్రపోవచ్చు అనుకుంటారు. ఆశ అలా నిద్రపోలేదు. ఆశ యుద్ధము లేనప్పుడు ప్రాకారం గల పట్టణము అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రాకారం అనగా ప్రార్థన. లోకంలో మనం ఏమైనా చెయ్యి, ప్రార్థన లేకపోతే ఆ ఇంటికి కానీ ఆ గృహంలో ఉన్న వ్యక్తులకు కానీ మనకి కానీ సంఘానికి కానీ ప్రాకారము చెడిపోతుంది. ఆశ ప్రాకారము గల పట్టణమును కట్టించాడు. నీ ఖాళీ సమయంలో నువ్వేం చేస్తున్నావు? దేవునితో నువ్వు సమయం గడిపే సమయం ఎంత? జాగ్రత్తగా వినండి, ఎవరు నిద్రపోవద్దు. దేవునితో నువ్వు ఎంత సమయము గడుపుతున్నావు? అయ్యా నాకు ఖాళీ ఉందండి. ఖాళీ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? మాకు కొంచెం నడువు నొప్పుకుంది, ఒక అరగంట పడుకున్నాక లేద్దాం ప్రార్థన చేసుకుందాం. ఒక 10 నిమిషములు ఇప్పుడు దాకా వంట చేశాను, అంట్లు తోముకున్నాను, వచ్చాను కాబట్టి ఒక్క అరగంట పడుకుందాం అనుకుంటాం. అప్పుడు ఏమనిపిస్తుంది? బాగా నిద్రపడితే లెగ్గలమా? లెగలేము. అప్పుడు సైతాన్ అంటది సాయంకాలం త్వరగా పని చేసుకుని అప్పుడు చేసుకుంది కానిలే అంటది. సరే సాయంకాలం కూడా మొదలెడతాం. ఈలో పిల్లలు ఏదో చేయమంటారు, లేదా ఇంకో ఏదో పని ఉంటుంది. ఏదో పని పక్క వాళ్ళతో మాట్లాడుతూ పొయ్యి మీద పెట్టిన కూర మాడిపోతుంది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ వంట చేసేసరికి ఇంట్లో అంతా గందరగోళం. భర్త నాకు ఆకలి అంటాడు, బిడ్డలు ఆకలి అంటారు. వాళ్ళు సమాధానం చెప్పుకోవడానికి అలసిపోయి ఇవాళ అయిపోయింది, రేపు చేసుకుందాం లే ప్రార్థన. చేసామా ఈ దినమంతా ప్రార్థన? లేదు. ప్రార్థన అలాగ మనం పోస్ట్పోన్ వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏముంది పని? కష్టమైన పని ఏమి లేదు. స్త్రీలని ఉదాహరణ చెప్తున్నాను అనుకుంటారా? సాధారణంగా జరిగే చెప్తా ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా, నీకు సెలవు దొరికినప్పుడు కూడా, నీకు లోకంలో పనిపాట్లు లేనప్పుడు కూడా, పనిపాట్లు ఉన్నప్పుడు ఎలాగో చేయలేకపోతున్నాం. పనిపాట్లు ఉన్నప్పుడు ఎలాగో దేవుని వాక్యం మీద కేంద్రీకరించలేకపోతున్నాం. ఒక మంచి సమయం దొరికింది, ప్రార్థన ఏది మనకి ప్రకారం లేదు. నీ గృహంలోనికి సమస్య రకమైన శోధన, వేదన, బాధ, హింస, ఆందోళన, మనశ్శాంతి లేకుండా నీవు నేను నేటి దినమంతా బ్రతుకుతున్నాము అంటే కేవలము ప్రకారము లేదు, ప్రార్థన లేకపోవడం వల్లే. దేవుడు శాంతి సమాధానం అంటే సమయం ఇచ్చాడు. విరామ సమయం ఇస్తే సంతోషించడానికి జూ పార్క్ అంటూ వెళ్ళలేదు. ఎవరు? ఆశ. సంతోషించడానికి సమ్మర్ వెకేషన్కి గోవా ట్రిప్ వెళ్ళలేదు, లేకపోతే కేరళ వెళ్ళలేదు. ఇప్పుడు సమ్మర్లో ఎక్కడ చూసినా అందరూ పెడతా ఉన్నాం, మేము గోవా వెళ్ళాం, కేరళ వెళ్ళిపోతున్నాం. బాగుంది, మంచిదే. కానీ అయ్యో విరామ సమయంలో కొంత రిక్రియేషన్ అంటే కొంత వినోదం కావాలి అంటే జూకి వెళ్ళాలి, బీచ్లో ములగాలి, లేకపోతే గోవా వెళ్ళాలి, ఇంకా కేరళ వెళ్ళాలి, ఇంకా ఇతర దేశం వెళ్ళాలి. మంచి ఆలోచనే. కానీ అంతకన్నా ముందు ప్రకారం ఉందా? ఇంటికి ఒక ఆయన తాళం వేసి వెళ్ళాడంటే ఎక్కడికి? ఊరు వెళ్ళిపోయి వచ్చారు. 3 రోజులు వచ్చేటప్పటికి ఇల్లంతా లూటీ అంటే ఇంట్లో ఒక్క సామాను కూడా లేదు.
చూశాడు. వీళ్ళని తాళం వేసి 3 సార్లు గట్టిగా లాగాడంట. ఎలా లాగాడు? 3 సార్లు గట్టిగా తాళం కప్పు లాగినా రాలేదు. తాళం వేసాడు ఎడబెట్టలేదు. తాళం వేసాడు కానీ ప్రాకారం ఉందా? లేదు. తాళం వేసాను అనుకుంటున్నాడు. మనం కూడా అలాగ అనుకుంటున్నాం. నేను కూడా అలాగ అనుకుంటున్నాను. నేను ప్రార్థనకి వెళ్తున్నాను అనుకుంటున్నాను. నేను దేవుని సేవ చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను అనుకుంటున్నాను. కానీ ప్రాకారము ప్రార్థన లేకపోవడం వల్ల ఈ సేవలో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, మనం శోధనలు ఎదుర్కోవాల్సి వస్తున్నాం. ప్రార్థన ఉంటే ప్రాకారము. ఆసా ప్రాకారములు కట్టాడు. ఆసా ఉన్నతమైన మెట్లోకి ఎదిగాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేద్దాము. 15వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 15వ అధ్యాయం 8వ వచనము. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు ధైర్యము తెచ్చుకుని యోధా బెన్యామీల దేశమందంతటి ఇండియు ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణములో నుండి హేమైన విగ్రహములన్నీ తీసివేసి యెహోవా మంటపము ఎదురుండి యెహోవా బలిపీఠము మరలా కట్టించాడంట. ముందు అతను కొంత భక్తి చేశాడు. తర్వాత ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చారు? ఆసా దగ్గరికి వస్తే ప్రవక్త కొన్ని మాటలు చెప్పాడు. అయ్యా, ఇంతకాలము ఈ దేశంలోని ఎవరు లేరంట. చూడండి ఆ మాట చూద్దాం. ఈ దేశంలో ఎవరు లేరు? 2వ వచనం. ఆసా యోధా వారులారా, మీరందరు నా మాట వినండి. మీరు యెహోవా పక్షమునడలా ఆయన మీ పక్షమును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిడలా ఆయన మీకు ప్రత్యక్షమగును. నిజమైన దేవుడైనను, ఆ మాట చదవండి, ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేల్లో లేకుండా పోయిందంట. ఎన్ని రోజుల నుంచి లేరంట? చాలా రోజుల నుంచి. నిజమైన, మళ్ళీ చదవండి వచనము. నిజమైన మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షం వారైనడలా ఆయన మీ పక్షమును. చాలా రోజుల నుంచి ఎవరు లేరంట? నిజమైన వాక్యం చెప్పేవాళ్ళు లేరు. ఉన్నారా? లేరు. చాలా రోజుల నుంచి ఇశ్రాయేలు వారు మెహర్బానీ చేసుకుని వెళ్ళిపోతున్నారు. యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. కానీ చాలా కాలం నుంచి ఈ రాజులు ఏం చేసుకొచ్చారు? ఇంటిలోనికి, అంటే ఇంట్లోనికి, మనమంటే ఇంట్లోనికి, రాజ్యములోనికి అన్య సంబంధమైన వాటి అన్నింటినీ తీసుకొచ్చారు. కనుక నిజమైన భక్తి విధానం ఆ దేశంలో లేకుండా పోయింది. ఒక గృహంలోనికి నీవు, లేకపోతే స్త్రీలు భార్యలుగా, పురుషులు భర్తలుగా, బిడ్డలు తమ ఇంటిలోని ఉంటున్న, నివాసము చేస్తున్న వారుగా ఇంట్లోనికి ఏం తీసుకొస్తున్నాం? కుమారుడు ఏదైనా తీసుకొచ్చాడు అనుకోండి, కుమార్తె ఏదైనా తీసుకొచ్చారు అనుకోండి, తల్లిదండ్రులు గద్దించగలుగుతున్నారా? బాబు, ఇలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అయ్యా అమ్మా, ఈ రాత్రి మా ఫ్రెండ్ మా ఇంట్లో వచ్చి పడుకుంటాడు. మంచిదే, మంచి ఫ్రెండ్ అయితే పడుకోవచ్చు. చాలామంది ఇప్పుడు నేను చూసే ప్రేమ కథలు చూస్తూ ఉంటాం కదా, చాలామంది జీవితంలో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఈ కుర్రవాడు వీళ్ళింట్లోకి వచ్చి పడుకుంటాడు. ఫ్రెండే, స్నేహితుడే. మొదట ఎక్కడో బస్ పోయిందనో, వీళ్ళెక్కడో విందో ఆర్భాటం చేసుకుని ఆలస్యం అయిపోతుంది, ఇంటికి వస్తాడు. రాత్రి తెల్లారైపోయింది కదా, తల్లి అంటుంది, అమ్మ పాపం ఏదో మీ ఫ్రెండ్ అంటున్నా కదా, ఉదయం టిఫిన్ కూడా చేసి వెళ్ళమను. అలాగా కొన్ని దినములు అయిన తర్వాత అతడు ఇంటికి తరచు వస్తూ ఉంటాడు. ఆ ఇంటిలోని ఎవరైనా ఆడపిల్ల ఉంటే వీరికి వారికి సంబంధము ఏర్పడుతుంది. తర్వాత ప్రేమ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఫ్రెండ్గా ఇంట్లోకి తీసుకొచ్చిన వాడు తన సొంత సహోదరిని తీసుకుని వెళ్ళిపోతున్నారు.
చాలా కేసులు నాకు ఇంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. అయ్యా, ఈ దినమంది ఇలాగ జరిగింది, మా కుమార్తె ఇలాగ చేసింది. ఏంటంటే మా యొక్క కుమారుడు యొక్క ఫ్రెండేనండి. ఎలా రానిచ్చారు? అయ్యా, ఫ్రెండ్ అన్నాడండి, వచ్చాడండి, బాగానే ఉండేడండి, ఎంత బాగున్నాడంటే మేము ఎవరు లేని సమయంలో మా ఇంట్లో ఏదైనా సామాన్లు కావాలన్నా అతనే తీసుకొస్తాడండి. మరి ఏమైందండి? అతనే తీసుకెళ్ళిపోయాడండి. విచారం కదా. ఏంటి వస్తుంది గృహంలోనికి? మనం అనుకుంటాం ఫ్రెండ్స్ ఉండడం తప్ప. ఉండొచ్చు. ఏవి నీచములో, ఏవి ఘనములో, ఏవి ఖ్యాతి గలవో ఆలోచన ఉండాలి. దేనికోసం ఒక వ్యక్తి నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, దేనికోసం ఒక వ్యక్తి నీతో స్నేహము కలిగి ఉంటున్నాడు. నా వంటి నరుడు ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా వలన ఫలము కోరును. నా వల్ల ఫలము లేకపోతే నా వంటి నరుడు ఒకడు నన్ను నిశ్చయముగా, నిజముగా, మనస్ఫూర్తిగా ప్రేమించలేడు. ప్రేమించగలడా? ప్రేమించలేడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావో, పాపినైనా నన్ను ప్రేమించినావు. కనుక మన స్నేహం ఎలాగుంది? ఆశ జీవితంలో చూసినట్లయితే దైవజనుడు ఒక మాట చెప్పాడు, ప్రవక్త ఒక మాట సెలవిచ్చాడు. వాక్యం వినగానే రాజుగారికి ఏమొచ్చేసిందంట? ధైర్యం వచ్చింది. వచ్చిందా? రాలేదా? ప్రవక్త ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతడు ధైర్యము తెచ్చుకున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? వాక్యం విన్నప్పుడు నీకు ధైర్యం వస్తుందా? వాక్యం మీద నీకు నమ్మకం ఉంటే, దైవజనుడు చెప్పిన మాట మీద నీకు నమ్మకం ఉంటే, నీ సేవకుడు, నీ ప్రవక్త, నీ కాపరి చెప్తున్న మాటల మీద నీకు నమ్మకం ఉంటే నీకేముంటుంది? ధైర్యం ఉంటుంది. దేవుని మాటల మీద నమ్మిక లేకపోతే, దేవుని మాటల మీద విశ్వాసం లేకపోతే నువ్వు ధైర్యం కోల్పోయి పెరిగి పందవలే ఉంటావు. ధైర్యం ఉందా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? కనుక మన జీవితంలో ఇక్కడ ఆశ చేసిన విధానం అంతా మనం చూసాం, బాగానే ఉంది. ఏమంటున్నాడు చూద్దాం. 13వ వచనం ముగించాలి, టైం అవుతుంది. 5:13 పిన్నలేమి, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ ఇశ్రాయేలు దేవుడనే యెహోవా యొద్ద విచారణ చేయని వారందరినీ మరణం విధించుదుమనియు నిష్కర్ష అంటే నిబంధన చేసుకున్నారు. చిన్నలు లేదు, పెద్దలు లేదు, స్త్రీ అని లేదు, అందరూ కూడా యెహోవా యొద్ద ఏం చేయాలంట? విచారణ, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏమంటున్నాడు రాజుగారు? వేసేస్తానంటున్నాడు. అంటున్నాడా? అంటలేదా? ప్రార్థన చేయకపోతే మరణం విధించబడను. మనం అంటాం, రేయ్ నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే చంపేస్తాను రా అంటున్నాం. అంటాం మనమా? చంపేస్తామా? చంపం కదా. కానీ కొన్నిసార్లు కఠినమైన మాటలు ఎందుకు వాడుతున్నామంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకొని ప్రయోజకులై, ఉద్యోగస్తులై కుటుంబాన్ని పోషించడానికి తమ కాళ్ళ మీద నిలబడాలని బాల్య దశలోంచి స్కూలుకు పంపించడం అలవాటు చేయడానికి కొన్నిసార్లు కొడతాము, కొన్నిసార్లు గసురుతాము, గర్దిస్తాము, కొన్నిసార్లు గట్టిగా వార్తలు కూడా పెడతాము. ఎందుకు? వాళ్ళ మీద ప్రేమహీనత, వాళ్ళ మీద అసూయ, వాళ్ళ మీద క్రోధమా, కక్ష కాదు. ఏంటంట? ఇక్కడ యోధా ప్రజలందరి మీద రాజుగారికి ఏమైనా కక్ష ఉందా? దేవుని దగ్గరికి వెళ్తే బాగుపడతావురా, ప్రార్థన చేసి ఆశీర్వదించబడతావురా,
ప్రార్థన మీరు విసర్జించదు. ఎంత భయపెట్టాడంటే, ఒకవేళ ప్రార్థన చేయకపోతే చంపేస్తానని భయపెట్టాడు. ఎవరు? రాజుగారు. కొన్ని దినములు అయిపోయింది. రాజుగారు ఆయా పట్టణంలోనికి, ఆయా ప్రాంతంలోనికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు అక్కడ ఆయనకి ఒక కనబడని దృశ్యం కనబడింది. 16వ వచనము, మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతా స్తంభము నిలిపినందున ఆమె ఇక పట్నపు దేవి అయి ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర వాటిని కాల్చివేసెను. కనుక రాజుగారు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. తన తల్లిని దర్శించడానికి వెళ్తున్నట్టున్నాడు. తన తల్లి ఆ దేశంలోని వేరే పట్టణంలోని ఉంది. ఆమె ఉద్యోగం ఏంటంట? పట్నపు దేవి అంటే మేయర్. పట్నమునకు మన భాషలో చెప్పాలంటే మేయర్ ఉంటారు. పట్నమునకు పరిపాలించేవారు మేయర్. అలాంటి ఒక ప్రాథమికమైన ఒక పదవిలో ఉంది ఆమె. ఆ పట్టణానికి వెళ్ళాడు రాజుగారు. తల్లిని చూడడానికో చాలా కాలం అయిపోయింది. తండ్రి చనిపోయిన తర్వాత చాలా కాలం అయిపోయింది. రాజ్యం అంతా స్థిరపడింది. జాగ్రత్తగా రాజ్యం అంతా స్థిరపడిపోయింది. కాబట్టి ఇప్పుడు తన తల్లిని పరామర్శించడానికి వెళితే ఆమె ఒక అసహ్యమైన విగ్రహమును నిలిపింది. ఆమె ఒక అసహ్యమైన విగ్రహము నిలిపినందున రాజుగారు ఏం చేశారంట? ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహం పడగొట్టి భిన్నము చేసి ఆశ సరిపోతుంది. ఆమెను ముందు ఏం చేశాడు? తోసివేశాడు. ఆమె ఇక పట్నపు దేవి అయి ఉండకుండా మేయర్ పదవిని ఏం చేశాడు? తీసేశాడు. ఎవరండి? తల్లి. అయ్యో తల్లి అయ్యా, జన్మనిచ్చిన తల్లిని అలా చేయొచ్చు అంటాం. అంటే దేవుని ఎదుట ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆమె ఇక పట్నము దేవి ఉండకూడదు. వెంటనే రూల్ పాస్ చేశాడు. ఈ వేళ నుంచి ఈమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తాను. ఎందుకంటే ఈమెకి నేనేమైనా కొంచెము తల్లి, ఈమె నాకు జన్మనిచ్చింది, సన్యపానం చేసింది, నేను పెద్ద అవడానికి, నేను ఎదగడానికి కారణం ఈవిడే. బాల్యకాలంలో నన్ను రెడీ చేసి స్కూల్కి, పాఠశాలకు కూడా, కళాశాలకి, విశ్వవిద్యాలయానికి కూడా పంపించింది. ఆమె వల్లే, ఆమె దయ వల్లే బ్రతికి ఉన్నాను అనుకుంటే మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు కదా. మిగతా వాళ్ళందరూ కూడా తగిలించేస్తారు. ఇంటికి ఒక బొమ్మ. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ దేవతా స్తంభంలో ఆరాధిస్తారు. కనుక తల్లి విషయంలో నిష్కపటముగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. భక్తి అంటే అది. ఇల్లు అని, తల్లి అని, తండ్రి అని, కొడుకని, బిడ్డలని ఏ మినహాయింపు ఉండదు. నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నది అదే. నా కుటుంబస్తులు కానివ్వండి, నా తోడబుట్టినాళ్ళు కానివ్వండి, నా భాగస్వామి కానివ్వండి, నా బిడ్డలు కానివ్వండి, అందరిలో భక్తి విషయంలో ఒకే రీతిగా వ్యవహరిస్తాను నేను. ఇంకా వాళ్ళు కొంచెం ఎక్కువే ఉంటుంది డోసు నేను చెప్పాలంటే. ఎందుకంటే భక్తి విషయంలో దేవుని దగ్గర ఎవరు కూడా గొప్పవారు కాదు. తల్లి ఒక అసహ్యమైన పని చేస్తే తోసేసాడు. ఆమెకి మినహాయింపు ఏమి ఇవ్వలేదు. ఒక అన్యాయం అడ్డుకోవడానికి ముందుంటున్నాడు. ఎవరు? ఆశ. మనం ఎలాగుంటున్నామో లోకంలో, కొడుకు నొక్కలేక, కూతురు నొక్కలేక, కోడలు నొక్కలేక, అల్లుడు నొక్కలేక ఏ రీతిగా చూస్తూ ఉన్నాం. పెళ్లి చేసేటప్పుడు మాత్రం అయ్యా మా ఇంటికి పంపిస్తే మీ ఇంటికన్నా బాగా చూసుకుంటామని చెప్పి వివాహం చేసి తెచ్చుకుంటాం ఆడబిడ్డను ఇంటికి. తెచ్చుకున్న తర్వాత న్యాయం ఉంటుందా? న్యాయమైన పరిపాలన ఉందా నీ గృహంలోని? ఇంటికి వచ్చిన కోడలు నొక్కలేక, కూతురు నొక్కలేక, అల్లుడు నొక్కలేక, కొడుకు నొక్కలేక, బిడ్డకు పుట్టిన ఆడబిడ్డకు పుట్టిన బిడ్డలు నొక్కలేక, మగ బిడ్డకు పుట్టిన బిడ్డలు నొక్కలేక, తారతమ్యము, తేడాలు, పాడాలు నీలో ఉంటే నీ భక్తి ఫెయిల్యూర్.
నీ ఆత్మీయ జీవితం వ్యర్థమే. గృహములో నీ రాజ్య పరిపాలన ఎలాగుంది? తల్లిదండ్రులుగా, బిడ్డలుగా లోకంలో మనం ఎలాగుంటున్నామో, దేవుని కుటుంబంలో, దేవుని సంఘములో నాటబడిన మనము న్యాయము ఇతరులకు చేసేవారిగా ఉన్నామా? ఎన్ని కుటుంబములు ఈ దినమును విడాకులకు వెళ్ళిపోతున్నాయంటే, ఎన్ని కుటుంబములు ఈ దినముల్లోని పెళ్ళైన 6 నెలలకే పెళ్లి పెటాకులు అయిపోతుందంటే దానికి కారణం ఏమిటంటే ఇంటిలోని సమానత్వము లేకపోవడం వల్లే. ఇంటిలో వచ్చిన కోడలని ఒక పని మనిషిలాగా చూసావు. ఇంటిలో పుట్టిన వారికి ఇంట్లో ఒకవేళ కోడల వల్ల బిడ్డల్లో కలగకపోతే, ఆ ఇంట్లో ఆ ఇల్లాల వల్ల ఇంట్లోని కాపురంలోని సంతానం లేకపోతే ఒక నీచురాలుగా పరిగణించి వాళ్ళకి వీళ్ళకి అందరికీ అల్లరజేసి కుటుంబాన్ని బజారుకి ఇడ్చుకున్న వాళ్ళు లేరంటారా? కోకొల్లాలుగా ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. నీ ఇంట్లో రచ్చ, నీ ఇంట్లో గుట్టు, నువ్వు బయట పెట్టే స్త్రీగా పురుషుడిగా ఉంటే నీ కుటుంబానికి ఏమి లేదు, ప్రకారం లేదు. కుటుంబములు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబం విచ్ఛిన్నమైపోతే, కుటుంబ వ్యవస్థ పాడైపోతే సమాజము, సంఘము, దేశము పాడైపోతుంది. కనుక మొదట మనం కట్టుకోవాల్సినవి కుటుంబము కట్టుకోవాలి. ఏం కడుతున్నామా? కుటుంబము కట్టడానికి తల్లిని కూడా ప్రక్కన, తన దేశమును కట్టుకోవడానికి, తన రాజ్యమును కట్టుకోవడానికి, ప్రజలకు న్యాయం కలగడానికి, అందరూ దేవుని యందు భయభక్తి నిలపాలంటే తల్లి అని కూడా చూడకుండా పట్నమదేవి పోస్టులోంచి తొలగించి ఒక ఉన్నతమైన పరిపాలన విధానంలోనికి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న తర్వాత ఆ విగ్రహమును తీసి ఏం చేశాడంట? కాల్చేశాడు. వేల కొలది రూపాయలు, లక్షల కొలది రూపాయల విగ్రహమే, బహు విలువైనదే. కానీ దేవుని దృష్టిలో అన్నీ తుచ్చమైనవి కనుక కాల్చివేసిన తర్వాత భక్తి బాగా చేశాడు. ఆరాధన విధానం బాగా ఉంది, నీతి విధానం బాగా ఉంది. 16వ వచనము, 16వ అధ్యాయము కిందకి వెళ్దాం కొంచెము. ఆసా 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆసా తన ఏలుబడి 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయోషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆసా ఎద్దుకు రాకపోకలు జరిగినట్టు రామాను కట్టింపగా. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 36 సంవత్సరములు. తిరిగిలేదు ప్రభుత్వం, తిరిగిలేదు రాజ్యము, తిరిగిలేని రాజ్య పరిపాలన చేసి స్థిరపరిచాడు. 36వ సంవత్సరమున చిన్న బాధ వచ్చింది. ఏం చేశాడంట? పక్క రాజు, ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంట? యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజు అని ఆసా ఎద్దుకు రాకపోకలు జరగకుండా మధ్యలో గోడ కట్టేశాడు. ఎవరు? ఇశ్రాయేలు రాజు. 36 సంవత్సరములు బాగా ఉన్నప్పుడు, 36 సంవత్సరములు గొప్ప విధిగా ఉన్నప్పుడు, 36వ సంవత్సరమున సైతానుడు కాసుకుని ఉన్నాడు. కాసుకున్న తర్వాత రాజుగారు ఇటు పక్కన యోధా రాజు ఉన్నాడు, అటు పక్కన ఉన్నారు ఇశ్రాయేలు రాజు ఉన్నారు. వాళ్ళు వర్తకం చేసుకుంటారు, వాళ్ళు రాకపోకలు చేసుకుంటారు, వాళ్ళకి కొన్ని సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒకే తండ్రిలోంచి పుట్టిన వాళ్ళు. కొన్ని సామ్రాజ్యాలు వేరైపోయాయి. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే, ఏం బలహీనత చూశాడో, వీళ్ళలో ఏ అయోగ్యత చూసాడో తెలియదు, కానీ వీళ్ళకి మధ్యన దారిని మూసేయడానికి రామాను అనే ఒక గోడను కట్టేశాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఏం చెప్పాడు అందరికీ? అయ్యా, ఎవరైనా సరే ఎవరి దగ్గర విచారణ చేయాలి? యెహోవా దగ్గర తప్ప ఇంకెక్కడ విచారణ చేయకూడదు అన్నాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు చూద్దాం. 2వ వచనము. ఆసా యెహోవా మందిరమందు రాజనగరనందు ఉన్నత బొక్కసములోని వెండి బంగారములను ఇంతకుముందు ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతకుముందు ధర్మశాస్త్రం బట్టి, విధిని బట్టి పరిపాలన చేయాలన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? రాజు తన యొక్క తల్లి పట్టణము దేవేయకుండా త్రోసివేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, ప్రాకారములు కట్టాడు. ఇప్పుడు భక్తిలో చల్లారిపోయాడు గనక భయం వచ్చింది. భయం వచ్చి
దేవుని సన్నిధిలోకి పరుగున వెళ్తా ఉంటే అందరూ వెళ్తా ఉన్నారు. వెనక ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడేమో అనుకున్నారు. అక్కడ వెండి తీయమన్నాడు, బంగారం తీయమన్నాడు. తీసుకున్నారు, సంచిలో వేశారు, మూటలు కట్టారు. కట్టి ఏం చేయమంటావు రాజు అంటే, సిరియా రాజుకి గిఫ్ట్గా ఇచ్చే. ఎన్నిసార్లు దొంగిలిస్తున్నావు? ఎన్నిసార్లు దేవుని సన్నిధిని, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు కానివ్వండి, ప్రతిష్టార్పణలు కానివ్వండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం కానివ్వండి, దొంగిలించడం లేదా? మనం ఆశాలం కదా. ఆసా యెహోవా మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయవలసిన వాడు. అంతకుముందు దేవుని మందిరం కట్టించి అందులో ఉన్న ఉపకరణాన్ని శుభ్రపరిచిన వాడు. దేవుని ఆలయంలో ఉండి వెండి బంగారములను తీసివేసి అన్యరాజు అయిన సిరియాకి ఇచ్చాడు. అయ్యా రాజుగారు, సిరియా దేశపు రాజా, ఇవి తీసుకో. నా పొరుగు రాజు అయిన ఇశ్రాయేలు రాజు నా మీద దండెత్తి వస్తున్నాడు. దానికి కానుకగా నేను ఈ డబ్బును పంపిస్తున్నాను, ఇది ఉంచుకొని నువ్వు యుద్ధము చేయి. ఎన్నిసార్లు మన పవిత్రతను తాకట్టు పెట్టేశాము, ఎన్నిసార్లు మన పరిశుద్ధతను తాకట్టు పెట్టేశాము. శత్రువు సమూహము సైతాను మన మీదకి వచ్చినప్పుడు ధైర్యం కోల్పోయి, నీకు నాకు ప్రార్థన జీవితం లేదు గనక, యథార్థమైన జీవితం లేదు గనక దేవునికి ఇవ్వాల్సిన వాటిని దొంగిలించేసాం. అది దశమాంగం కానివ్వండి. ఒక ఇల్లు దేవునికి ప్రతిష్ఠించి, జాగ్రత్తగా ఉండండి, ఒక ఇల్లు దేవునికి ప్రతిష్ఠించబడింది అంటే, ప్రతిష్ఠ అంటే సమర్పించబడింది అంటే, ప్రతి దినం ఆ గృహంలో కుటుంబ ప్రార్థన చేయకపోతే నీవు నేను ఆశామే, దాంట్లో సందేహమేమీ లేదు. ఈ గృహము దేవుని సేవకుల చేత ప్రతిష్ఠ, ఆరాధన, గృహ ప్రతిష్ఠ అంటే గృహమును దేవునికి సమర్పించడము. ఆ గృహంలో కుటుంబ ప్రార్థన లేదంటే, ఆ గృహంలో సీరియల్ ఉందంటే, ఆ గృహంలో సినిమాలు ఉన్నాయంటే, ఆ గృహంలో మిగతా చెత్త అన్నింటికి సమయం ఉందంటే, ఆ గృహంలో కుటుంబ ప్రార్థన లేదంటే, ఉన్నత బొక్కసములోని వెండి బంగారములు తీసి రాజైన ఆసా సిరియా దేశపు రాజుకి ఎలాగ బహుమతి ఇచ్చేశాడో, నీవు నేను కూడా సైతానికి మన గృహమును ఒక అడ్డులేని వాకిలిగా చేసేస్తున్నాము. గృహమును కట్టుకోవాలి. రాజా భక్తి పతనం మొదలైపోయింది. రాజా ఆత్మీయ జీవితం పతనం మొదలైపోయింది. రాజా ఆత్మీయ జీవితంలోని కింద స్థాయికి అట్టడికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతడు ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేశాడు. ఇంట్లో ఇచ్చుకోవచ్చు కదా, మనం ఏం చేస్తాము? దేవుని సమయం దేనికి దేవునికి ఇవ్వాల్సిన సమయం దొంగిలించాం, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇతరులకి ఇస్తాం. అవునా కదా? రోజంతా మనం 2.5 గంటలు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏ బంధువులతోటో, రక్త సంబంధులతో, టీవీతోటో, పొరిగింటి వాళ్ళతో ముచ్చట్లు, కబుర్లు, ఊసులు పెట్టుకుంటాం. దొంగలం కాదా మనము ద్రోహులము కాదా? దేవునికి ఇవ్వాల్సిన సమయమును వ్యర్థపరుచుకుంటా ఉన్నాము. రాజైన ఆశ వ్యర్థం చేసేసాడు. భక్తి చేశాడు, ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. అంచు వరకు సహించువాడే రక్షించబడను. రక్షణ ఉందా? పోయిందా? పోయింది. సహనం ఎప్పుడైతే కోల్పోతామో భక్తిలో, రక్షణ అక్కడితో కట్ అయిపోతుంది. అక్కడితో ఒక ఇంటికి ఉన్న సర్వీస్ వైర్ కట్ అయిపోతే, పోల్ మీద నుంచి మీటర్ వరకు వచ్చే వైరు, నల్ల వైర్ కట్ అయిపోయింది అనుకోండి, ఆ ఇంటికి కరెంట్ వస్తుందా? రాదు. స్విచ్లు ఉన్నాయి, గోల్డ్ మెడల్ ఉందండి, లేకపోతే కోన ఉంది, మంచి మంచి కంపెనీలు, ఎంసీబీలు అన్నీ ఉంటాయి. కానీ వైర్ కట్ అయిపోతే ఇల్లంతా చీకటే. ఆత్మీయ జీవితంలో నీ వైరు, నా వైరు పోలుకి తగిలించవలసిన క్రీస్తుకు తగిలి లేకపోతే జీవితం అంతా అగాధము, అంధకారమే. అనుకోవచ్చు మనం బాగానే ఉన్నాం కదా అని. ఆశ అనుకున్నాడు, దేవుని మందిరంలో పెట్టినవాడు నేనే కదా ఇచ్చింది, ఇస్తే ఏమైంది అనుకున్నాడు. ప్రభువు అన్నాడు, జాగ్రత్త ఆశ, నువ్వు ఇచ్చేవు కానీ నువ్వు నాకు మొరపెట్టి ఉండుంటే సిరియా రాజును కూడా నీ కాళ్ళ కింద నేను 2 రాజ్యాలు ఇచ్చేవాడు. ఇశ్రాయేల్ రాజ్యం నీ కింద ఉండేది, సిరియా రాజు కూడా నీ కింద ఉండేవాడు. ఈ విషయంలో నువ్వు మతి త్రప్పి 7వ వచనంకి వచ్చేద్దాం. ఆ కాలం ఏకదశి హననీ అనే యోధా రాజు అని ఆసీ వద్దకు వచ్చి అతనికి ఇలాగూ ప్రకటించెను. చదవండి. 8వ వచనము. 9. తన ఎడలేదా దురదముగా బలపరిచి యెహోవాకు అందిస్తూ లోకమందంతా సంచారం చేయించినది. ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించదు కనుక ఇది మొదలుకొని యుద్ధములే
అంతకుముందు యుద్ధములే లేవు, ఇప్పుడు ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. అంతకుముందు దేవుడు యుద్ధములు లేకుండా చేసిన 36 సంవత్సరములు దేశంలో యుద్ధములు లేవు. ఏయో నాకు పెళ్ళయ్యేంత కాలమైందండి, నేను పెళ్లి చేసుకుని ఎంతకాలమైంది, నేటి వరకు మా ఇంట్లో కలహం లేదండి, మా ఇంట్లో తగాదా లేదండి. కలహము, తగాదా, అశాంతి, అసమాధానం వస్తుందంటే ఏం లేదు, అక్కడ ప్రార్థన లేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయం దొంగిలించావు, దేవునికి ఇవ్వాల్సిన అర్పణ దొంగిలించావు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలినారు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ ప్రతిష్టార్పణలను 10వ భాగమును ఈయక దొంగిలితో ఉన్నారు. 10వ భాగం అంటే డబ్బులు ఒకటే కాదు. 10వ భాగం అంటే నీకు 100 రూపాయలు 1000 రూపాయల జీతం వస్తే 100 రూపాయలు ఇవ్వడం కాదు. 10వ భాగం అంటే నీకు 1,00,000 రూపాయల జీతం అయితే 10,000 ఇవ్వడం కాదు. నీకు దేవుడిచ్చిన 24 గంటలు 2.5 గంటలు దేవునికి కేటాయించాలి. ఉందా? లేదు కనుకే ఆశా జీవితం కూడా పతనము స్టార్ట్ అయింది. ప్రవక్త వచ్చి హనని అన్నాడు, ఇంకో ప్రవక్త, ఇందాక వచ్చిన ప్రవక్త వేరు, ఇప్పుడు వచ్చిన ప్రవక్త హనని అంటున్నాడు, నీవు మతి తప్పి ప్రవక్తించుతువు గనుక ఇది మొదలుకొని యుద్ధములే కలుగును, ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. రాజుగారికి ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. ఆ దీర్ఘదర్శి అట్లా ప్రకటన చేసినందుకు రాజు బహురౌతుడై అతన్ని బందీ గృహంలో వేశాడు. ఉన్నదన్నట్టు వాక్యం చెప్తే కడుపు మంటగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా చెప్పండి. ఉన్నదన్నట్టు వాక్యం చెప్తే కడుపు మంట కూడా. అనుకూలమైన బోధ చేస్తే ఒక మంచి కాపరండి, మంచి సేవకుడండి, మంచి బోధకుడు అంటారు. అనేక మంది ఫోన్లు చేస్తారయ్యా మీ బోధ వ్యత్యాసంగా ఉందండి, కొంచెం ఘాటుగా ఉందండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇలాగైతే ఎవరు వస్తారండి? నేను మెహర్బానీ చేసే బోధ చేయలేనండి, మా తండ్రి నాకు అది నేర్పించలేడు. బాప్తిస్మిచ్చి బోధ ఎలాగుందంటే, సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించకు మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బాప్తిస్మిచ్చి యోహానికి మొగమాటాలు లేవు. ఫరిసైలు సద్దుకాయలు కొల్లోలుగా వచ్చేస్తా ఉన్నారు, గుంపులు గుంపులుగా బాప్తీసం ఇవ్వండి అంటే, నేను మీకు బాప్తీసం ఇవ్వనయ్యా, మారు మనసు పొందండి, సర్ప సంతానం అన్నాడు. చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు, కొంతమంది మారు మనసు పొందారు, వాళ్ళకి బాప్తీసం ఇచ్చారు. ఆఖరికి తల తీసేసినప్పటికీ, బాప్తీసం ఇచ్చి యోహాను తల నరికి పళ్ళెంలో పెట్టినప్పటికీ తన బోధ విధానంలో కానీ, తన ప్రవక్తల్లో కానీ, తన యొక్క టీచింగ్, తన డాక్ట్రిన్ని, తన యొక్క సిద్ధాంతమును ఎన్నడో తొంగలేసి తొక్కలేదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను తొక్కాడా? తొక్కలేదు. రోషము గల సేవకుడు, తలపోయిన పర్లేదు, పరలోకి వెళ్ళి డైరెక్ట్గా. ఎక్కడెక్కడ ఎవరి రికమెండేషన్ లేదు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వక్రీకరించే బోధల వెంపు మనం మనసు మళ్ళకూడదు. మెహర్బానీ చేసే బోధలు మన మనసు మళ్ళకూడదు. ప్రవక్త ఉన్నదన్నట్లు బోధించాడు, రాజుగారు సరి చేసుకోలేదు. నీ గృహమునకు కావలసిన వాక్యము నీ యొక్క సంఘములో నీ దైవజనుల దగ్గర అందించబడినప్పుడు నువ్వు ఒకవేళ రాజులేగా, ఈ హనని వేసిన ఆశా రాజులేగా చెరసాలలో పోలీస్ కంప్లైంట్ పెట్టవసరం లేదు. కానీ దాని ప్రకారం నడుచుకోకుండా, ఆ చెప్పారుల వాక్యము వాళ్ళు చెప్తారు మేము వింటాము, ఇది సర్వసాధారణమని నువ్వు ఎలాంటి స్వభావం, నిర్లక్ష్యమైన స్వభావంతో గృహంకు వెళ్ళిపోతే అసలేంటి వారమే అయిపోతావు నీవు నేను. కనుక కింద ఏమైంది? నువ్వు మత్త ప్రభు నీకు యుద్ధములే కలుగనున్నాడు. 12వ వచనము, ఆశా తన ఏలుబడియందు 39వ సంవత్సరంలో పాదములో బహు జబ్బు పుట్టినను, తాను బహు బాధపడినను. దాని విషయంలో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఎన్ని సంవత్సరాలు మంచి పరిపాలన చేశాడు? 36, 37, 38, 3 సంవత్సరములు దేవుడు కృపకాలము ఇచ్చాడు. మతి తప్పి ప్రవర్తించే కూడా, భక్తిని విడిచిపెట్టే కూడా, దేవుని యొక్క దశమ భాగంలో దేవుని యొక్క చందాను, దేవుని యొక్క సమయమును దొంగిలించినప్పుడు కూడా, రాజుగారు ప్రవక్తని సేవకుని చెరసాల్లో వేసినా కూడా 3 సంవత్సరములు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. 3 సంవత్సరం కృపాకాలము ఆశాకి ఇచ్చాడు. 4వ సంవత్సరంలో పాదములో జబ్బు వచ్చింది, ముడుకులు బాధ వచ్చింది. కనుక అందరికీ చెప్పాడు యెహోవా యొద్ద విచారణ చేయమని. ఇతను ఎక్కడికి వెళ్ళాడంట?
వైద్యులనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలేదు, కానీ ప్రభా నాకు ఈ ముడుకుల వ్యాధి ఎందుకు వచ్చింది అని ప్రభు యొద్ద విచారణ చేయకుండా వైద్యులు నమ్ముకున్నాడు. అతను బహుగా బాధపడ్డాడంట. ఆ జబ్బు తట్టుకోలేని జబ్బు, కానీ ఎప్పుడైతే హృదయంలోనికి లోకం వచ్చిందో, మందిరం లేదు, ప్రార్థన లేదు, దేవుని సేవకుడు లేదు, అందరినీ ప్రక్కనెట్టాడు. వైద్యులు కావాలనుకున్నాడు. ఎన్నిసార్లు దేవుని నిర్లక్ష్యం చేస్తాం? ఇంట్లో నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇంట్లో ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ ఆ బాధల విషయమై నీవు నేను ఎక్కడ? పక్క ఏం సాయం చేస్తారా? ఎదురింటి వాళ్ళకి చెప్దాంలే, ఎదురింటి వాళ్ళకి సాయం అడుగుదాంలే, పక్కింటి వాళ్ళు సాయం అడుగుదాంలే, వెనకింటి వాళ్ళు సాయం అడుగుదాం అనుకుంటున్నాం. కానీ ఏదైనా ప్రభా నా ఇంట్లో ఈ గృహంలో సమస్య ఉంది, ఇది నా భక్తిహీనత కారణమేమో, ఇది నా ప్రార్థనహీనత కారణమేమో, నీకు ఇవ్వాల్సిన సమయం నేను దొంగిలించానేమో అని ఏ రోజైనా ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది. అతడు నమ్ముకున్నది దేవుని, కానీ ఆఖరి దినాల్లో నమ్ముకున్నది వైద్యులను. తర్వాత ఏమైనా చూద్దాము. 13వ వచనము. ఆసా తన పితరులతో కూడా నిద్రించిని, తన ఏలుబడేందు 41వ సంవత్సరమున 39-40 దాదాపుగా 3 సంవత్సరములు ముడుకులు వ్యాధి చేత బాధపడ్డాడు. 41వ సంవత్సరమున నిద్రపోయాడు. ఎక్కడ? చనిపోయాడు. చూడండి, సామెతలు 11:4 వచనం. సామెతలు 11:4. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. త్వరగా సామెతలు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. సరిపోతుంది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు. ఉగ్రత ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు. వీడు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలనుకోండి మన సామెతలు ఉంటాయి, కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. వైద్యుల దగ్గరికి వెళ్ళడం తప్పని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదంటే ఆరోగ్యం లేనివాడికి వైద్యుడు ఖచ్చితంగా కావాలి. కానీ ఇక్కడ వచ్చిన వ్యాధి యొక్క సారాంశం ఏమిటంటే శరీర సంబంధమైన వ్యాధి కాదు, ఆత్మ సంబంధంగా పడిపోయాడు కనుక దేవుడు భ్రష్ట మనసు అప్పచెప్పి ఒక మొత్తాడు. లేవలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు. దేవుడు అతను ఎంత ప్రేమ గలవాడంటే ప్రవక్తను పంపించాడు, సేవకుని చెప్పిన వాక్యం వక్రీకరించి చెరసాల్లో వేశాడు. అయినా దేవుడు 3 సంవత్సరము దీర్ఘశాంతముగా వెయిట్ చేశాడు. ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభు అన్నాడు, ఇంద్రతో నీ జీవితము సమాప్తము. మన అంతం అలా ఉండకూడదు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ కుటుంబం విషయమై, నా కుటుంబం విషయమై ఆసాధారణంగా మాట్లాడాలంటే నీ అంతము నా అంతం అలా ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆసాని ప్రేమతో పంపించాడు. వినకపోయినప్పటికీ 3 సంవత్సరాలు టైం ఇచ్చాడు. 3వ సంవత్సరంలో వ్యాధి వచ్చింది. మళ్ళీ 3 సంవత్సరాల వ్యాధితో బాధ పెట్టైనా వస్తాడు అనుకున్నాడు, రాలేదు. సమాప్తం చేయవలసి వచ్చింది. ఎన్ని కృపకాలాలు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు, ఎంత అవకాశం ఇస్తున్నాడు. నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రియమైన సహోదరుడు, సహోదరి, తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, చెల్లి, ప్రభుని అడుగుతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశవలే ఆరంభం నుంచి మధ్యలో పోయే భక్తి కాకుండా అంచు వరకు నిలబడే భక్తి చేసినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు అందరూ నోలి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు మా కృపకాలం ఇస్తున్నావు, మా కుటుంబాలు కట్టుకోవడానికి, మా జీవితాలు కట్టుకోవడానికి. మా కుటుంబంలో అనేకసారి కుటుంబ ప్రార్థన ఉండటం లేదు ప్రభువా, అనేకసారి నీ సందులో గడపలేకపోతున్నాం ప్రభు. అందరూ ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రభు కృప కోసం వేడుకుందాం. ప్రభు కృప కోసం వేడుకుందాం. ప్రభువా, నీ శక్తి మాకు దయచేయండి. కొంచెం ఆలస్యమైంది, దయచేసి ఎవరో విసుకోవద్దు, వ్యసన పడవద్దు. ప్రభువా, నీ శక్తి మాతో ఉంచండి, శక్తి మాతో ఉంచండి. ప్రార్థన చేయండి. జీవగల దేవా, నీ శక్తి మాతో ఉంచండి. నోహో గారు ప్రార్థన చేస్తారు. మతి తప్పి తండ్రి మరణమైపోవలసి వచ్చినది ప్రభా, సహాయం చేసి కాపాడండి. అలా మతి తప్పి మనసు మాకు ఎవరికి రానియొద్దు ప్రభా. నాయన మొదట ప్రారంభించినట్టుగానే తండ్రి జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా.
ఉన్నత స్థలంలో పడగొట్టాడు ప్రభా. ఓ విగ్రహాలు పడగొట్టాడు తండ్రి, తండ్రి తండ్రి సమస్తమును పడగొట్టాడు. కానీ ప్రభా తండ్రి చివరికి మళ్ళీ మతి తప్పివలసి వచ్చినది. అటువంటి భాగ్యం, అటువంటి నాశనం మాకు రానియొద్దు ప్రభా. అటువంటి ప్రభా కష్టములు రానియొద్దు తండ్రి. తండ్రి సహాయం చేయండి ప్రభా. అయ్యో కొన్ని దినములైతే తన దేశంలో యుద్ధములే లేవు కదా. అయ్యో శాంతి సమాధానంగా ఉండవలసి వచ్చినది. దేవా సహాయం చేయండి ప్రభా. నీ యందు భయభక్తులు గలవారి చుట్టూ నీ దూత కావాలని రక్షించినట్టుగానే ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నీ దూత సమస్తను కూడా కావాలకుండా రక్షిస్తుంది నాయన. ఎంతో నెమ్మది, శాంతి, సమాధానంతో ఉంటాయి. కాబట్టి నీ యందు భయభక్తులు మాకు దయచేయండి ప్రభా. మీరే మాకు సహాయం చేయండి. సమస్త విషయంలో కూడా ప్రభా నాయన నీ యందు తండ్రి జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నాయన పదవివంతును ప్రతిష్టార్పణను ఈయకి దొంగిలించారన్నావు. అలాగే నీ సమయం కూడా ఎంతో దొంగిలించినావు ప్రభా. సమయం సద్వినియోగం చేసుకోలేకపోతున్నందుకు క్షమించిన ఆయన. 24 గంటలు కూడా తండ్రి కునికిరిద్దరపు అనేయదు. ఓ లోకముతో తండ్రి లోకముతోటే గడపనియద్దు ప్రభా. నీతో కొంత సమయం గడిపి ప్రభా నీ ధర్మశాస్త్రం చదవటం, ప్రార్థించడం, దేవా భక్తుల యొక్క చరిత్ర చదవటం నేర్చుకుంటా సహాయం చేయండి. మీరే కనికరించి నీ కాపుదలు దయచేయండి. ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి దేవా. ఈ వాక్యం విన్నవారు ఎవరు కూడా నష్టం కానియొద్దు ప్రభా. మీరే సహాయం చేసి కాపాడి బలపరచండి. నీ కనికరించమని యేసునామమున వేడుకొని సునాం తండ్రి, ఆమేన్. ప్రభు దినం కనుక మన లేచినబడి పాట పాడుచునిగా కానుకలు సమర్పించుకుందాం. ఇక్కడ మన ప్రియ సహోదరులు హానక్ గారు, హెప్సిబామ్ గారు కానుకలు తీస్తారు. నెల్లూరులో మన ప్రియులు రిబకమ్మ, అలాగే సహోదరుల పక్షమున సహోదరులు ఇసాక్ గారు కానుకలు స్వీకరిస్తారు. 91వ పాట పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. మొదటి వచనము, 3వ వచనము, 5వ వచనం పాడుకుందాం. 1, 3, 5. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారంపు లోయాన్ని సంచరించిన నిరంతరము యేసు నా దుఃఖ పర్యాయ కరమునిచ్చి నన్ను కాయొచ్చు నడుపు కరుణాగల ప్రభువా, కరుణాగల కరమునిచ్చి నన్ను కాయొచ్చు నడుపు కరుణాగల ప్రభువా, కరుణాగల ప్రభువా. ఓ యేసు, దయచేసి అందరూ కూర్చోండి. దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో, సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్,
హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహాని మో ఆకాశతర్ పర్వత సముద్ర ముల కన్న గొప్పది. తారా పర్వత సముద్ర ముల కన్న గొప్పది. ఓ యేసుని ప్రార్థన చేసుకుని, జయముగల దేవాన్ని ఘనమైన పాదములు కొందనములు. దినము కొంచెము వాక్యం ఎక్కువసేపు చెప్పడం వల్ల కొంచెం ఆలస్యమైంది, క్షమించము, బలపరచము. ఈ వాక్యమేకి వెలుగులో నన్ను మమ్మల్ని నడిపించి బలపరచు. విత్తబడి వాక్యం 30 60 100 ఫలించే భాగ్యం దయచు. లైవ్ ద్వారా అనేక మందిని వాక్యమును వీక్షిస్తూ ఉన్నారు. వారి గృహంలో, వారి ఇళ్ళ దగ్గర, వారి కుటుంబంలో నీ వాక్యముకు ఆశీర్వాదకరంగా చేసి బలపరచు. లైకత విగ్రహమంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టము. నీ సన్నిధిని కాపుదలు నాకు మాకు దయచు. ఎంతమంది ప్రార్థన సహాయం దేవ కోరుతూ ఉన్నారు, వందనములు చెప్పిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోను దేవ తండ్రి. మా సంఘ బిడ్డలు కాకుండా ఆయా ప్రాంతముల నుంచి డేవిడ్, అలాగే ప్రభా తండ్రి, ఇంకా కొంతమంది దేవా తండ్రి వాక్యం పెడతామని ఇస్తే జ్ఞాపకం చేసుకొను దేవా తండ్రి. అలాగే తన భర్తను, తన కుటుంబాన్ని కూడా మీరు కట్టండి. జాన్ సుకుమార్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆ బ్రదర్ని కూడా మీరు దర్శించి బలపరచము. అలాగే జాకోబుని కూడా జ్ఞాపకం చేసి మా ప్రియులు, మా సంఘ బిడ్డలను దేవా తండ్రి, ఇంకా దేవా తండ్రి ప్రసన్నని, అలాగే ఫ్రాన్సిస్ని జ్ఞాపకం చేసుకుని దర్శించి వారు దేవా తండ్రి లైవ్లో దేవవందనములు చెప్పినారు. ఇంకను అనేక మంది ఆయా ప్రాంతాల నుంచి వాక్యం వింటున్న వారికి వారి గృహంలో సమస్యలు తీర్చి ఆశావలే అదేవ కాక ఆశా ప్రారంభ భక్తులకు అంచు వరకు సహించి రక్షించబడే భాగ్యము అందరికీ మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైని నడిపించి కాపాడను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వారి సెలవు తీసుకుందాం, ప్రార్థన చేద్దాము.